శ్రీ గురు చరిత్ర విశిష్టమైన ఆధ్యాత్మిక గ్రంథం. ఇందులో దత్తాత్రేయుని అవతారాలైన శ్రీపాద శ్రీవల్లభులు, శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి దివ్య చరిత్రలు వివరించబడ్డాయి. గురు చరిత్రలోని మొదటి అధ్యాయం మొత్తం గ్రంథానికి ఒక పీఠిక అంటే ఉపోద్ఘాతం లాంటిది. ఇది మంగళాచరణంలో ప్రారంభమై దత్తాత్రేయ తత్వాన్ని, గురు మహిమను చాటి చెబుతుంది. అధ్యాయం ప్రారంభంలో గ్రంథకర్త అయిన శ్రీ సరస్వతి గంగాధరుడు, విఘ్నేశ్వరుడు, సరస్వతీదేవి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మరియు తన కులదైవానికి నమస్కరిస్తూ మంగళాచరణం చేస్తారు. సృష్టి స్థితి లయకారకులైన పరమాత్ముడే గురు రూపంలో లీలా విగ్రహుడై అవతరించాడని కొనియాడతారు. ఈ అధ్యాయంలో దత్తాత్రేయుని స్వరూపము వర్ణింపబడింది. ఆయన త్రిగుణాతీతుడు, సత్వ రజో తమ గుణాలకు అతీతుడు. భక్తులను అనుగ్రహించడం కోసమే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఐక్య రూపముగా అనసూయ అత్రి మహర్షులకు పుత్రుడిగా జన్మించారు. కలియుగంలో భక్తులను రక్షించడానికి ఆయన నిరాకారుడైన సాకారుడిగా సంచరిస్తూ ఉంటాడని వివరించబడింది. ఈ అధ్యాయంలో ప్రధాన ఘట్టం నామధారకుడు అనే భక్తుడి కథతో ముడిపడి ఉంటుంది. నామధారకుడు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క పరమ భక్తుడు. అతని వంశస్థులంతా దత్త భక్తులే. అయితే నామధారకుడి జీవితంలో తీవ్రమైన కష్టాలు, మానసిక అశాంతి ఎదురవుతాయి. నేను నా వంశం ఎంతో భక్తితో పూజిస్తున్నప్పటికీ మాకీ కష్టాలు పోవడం లేదు, స్వామి మమ్మల్ని ఎందుకు అనుగ్రహించడం లేదు అని తీవ్రమైన వైరాగ్యంతో, ఆవేదనతో నామధారకుడు ఇల్లు వదిలి శ్రీశైల యాత్రకు బయలుదేరతాడు. శ్రీశైల మార్గంలో వెళుతుండగా అలసట్టతో ఒక చెట్టు కింద నామధారకుడు నిద్రపోతాడు. అప్పుడు అతనికి ఒక అద్భుతమైన కల వస్తుంది. కలలో ఒక దివ్య పురుషుడు కనిపిస్తాడు. మేల్కొనిన తర్వాత నామధారకుడికి నిజంగానే ఒక మహాయోగి దర్శనమిస్తారు. ఆయనే సిద్ధయోగి, శ్రీ సిద్ధముని. వారు సాక్షాత్ శ్రీ నృసింహ సరస్వతి స్వామి యొక్క శిష్యుడు. నామధారకుడు సిద్ధయోగి పాదాలపై పడి తన బాధ చెప్పుకొని మార్గం చెప్పమని వేడుకుంటాడు. గురుదేవుని మహిమలు, ఆయన చరిత్రను వినిపించి తరింపచేయమని ప్రార్థిస్తాడు. నామధారకుడి ఆర్తిని చూసి సిద్ధయోగి ఎంతో సంతోషిస్తారు. ఆయన నామధారకుడికి గురుతత్వాన్ని బోధిస్తూ, గురువు కేవలం మనుష్యుడు మాత్రం కాదు, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమని చెబుతారు. మనుష్యులకు వచ్చే కష్టసుఖాలు వారి పూర్వజన్మ కర్మల వల్లే కలుగుతాయని, కానీ సమర్థులైన సద్గురువుని ఆశ్రయిస్తే ఆ కర్మల తీవ్రత తగ్గుతుందని వివరిస్తారు. కలియుగంలో శ్రీ గురు చరిత్రను విన్నా, చదివినా సకల పాపాలు తొలగిపోతాయి, ఐహిక ఆయుష్మిక సుఖాలు కలుగుతాయని స్పష్టం చేస్తారు. చివరిగా సిద్ధయోగి నామధారకుడికి శ్రీగురు చరిత్రను వినిపించడానికి అంగీకరిస్తారు. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుడు అలర్కుడికి ఎలా అనుగ్రహాన్ని ఇచ్చాడో చెప్పే కథలలో తర్వాత అధ్యాయాలకు పునాది పడుతుంది. సద్గురువుపై పరిపూర్ణ నమ్మకం ఉండాలని, ఎంతటి కష్టాలు వచ్చినా అధైర్యపడకుండా గురు చరణాలను ఆశ్రయిస్తే గురువు కరుణించి తీరుతాడనేది మనం మొదటి అధ్యాయంలో ఇచ్చే ముగింపు మరియు సందేశం. కావున అందరూ గట్టిగా చెప్పండి, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర. జై గురుదత్త. ఇది మొదటి అధ్యాయం. ఎవరైనా గురుచరిత్ర వినాలనుకుంటే తప్పకుండా మీరు ఈ లింకును అందరికీ షేర్ చేయండి. అందరం కలిసి ఈ రూపంలో స్మరణ చేసుకుంటే చాలా పుణ్యం కూడా ప్రాప్తిస్తుంది. జై గురుదత్త.